హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మీకు కనిపిస్తున్న ఈ ఆకు ఎంతో ఆకు ఉన్నది కదా, చెట్టుకు తెంపుకోవాలి అనిపిస్తుంది కదా, కానీ మనము తెంపి చూస్తే తెలుస్తుందండి ఆకును ఎంత తెంపగలుగుతాము, ఎంత దుయ్యగలుగుతాము అన్నది. అయితే నేను చూస్తున్న ఈ చెట్టు మైదాకు చెట్టు అండి. మైదాకు చెట్ల లోపల కొన్ని ముళ్ళ చెట్లు ఉంటాయి, కొన్ని ముళ్ళు లేని మైదాకు చెట్లు ఉంటాయండి. అయితే మనము ఈ చింత చిగురు చెట్టును, చింత చిగురు ఎట్లా చేస్తామంటే దాన్ని కూడా దుయ్యాలి అంటారు. ఆ చిగురున్న దగ్గర కొంచెం తెంపుతామండి. అయితే ఈ మైదాకు చెట్టు నేను చూపిస్తున్న చెట్టు కొమ్మలకు ఎంత ఆకు పచ్చగా ఉన్నదో చూడండి. అయితే ఈ ఆకులు నాకు ఆ విధంగా దుయ్యాలి, చీదాడేమో అని కూడా అంటారండి, ఒక భాషలో కూడా దుయ్యాలి అంటారు. అయితే అట్లా దూసినప్పుడు పిరికి నిండా ఆకులు వస్తుంటాయండి. ఈ ఆకులను శ్రావణ మాసంలో పెట్టుకుంటారు కదా అందరూ. మరి చేతులకు ఎర్రగా పండుతుందండి. మరి ఎక్కువగా పండిన చేతులకు మంచి మొగుడు వస్తాడు అని అంటారండి. పూర్వం పెద్దలు అంటుండేవారు. అది నిజమెంతో అబద్ధమెంతో తెలియదు, కానీ మరి కొంతమందికి తొందరగా మంచిగా ఎర్రగా పండుతుందండి, కొంతమందికి పండది. నా చేతులకైతే అసలే పండదండి, రెడ్గా కానే కాదు, కోను వరకే అవుతుంది. కోను కాకుండా ఆకులు పెట్టుకుంటే అసలే కాదండి ఎర్రగా, మీకు అందరికీ అవుతుంది. శ్రావణ మాసంలో పెట్టుకుంటున్న ఈ గోరెంటాకు పెళ్లి కాని ఆడపిల్లలకు పెళ్లి కానుక. ఇది పండినా పండకున్నా మీకు అందరికీ పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి మొగుడు వస్తాడు. కవరేం లేనప్పుడు కొంగులో పట్టుకొని వెళ్తారండి. ఇది తలకు పెట్టుకుంటే కూడా చల్లదనము.